మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. జీవించాలి ద్రోహులు, ఈర్ష్యపడేలా మరణించాలి శత్రువులు, కన్నీళ్లు పెట్టుకునేలా. పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు. పాము కొర్రల విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చే చోట నువ్వు ఉండాలి, లేదంటే నువ్వే వెలుగును సృష్టించాలి. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. ఒక తప్పు నుండి మనం ఏమి నేర్చుకోకపోవడమే అసలైన పెద్ద తప్పు. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. మనం చేసిన తప్పులను నిర్మోహమాటంగా మన ముందు చెప్పగలిగిన వారే నిజమైన స్నేహితులు. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడము, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒక రోజు ఒంటరిగా వాగడము సహజమే. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరు మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. పంచమహా పాతకాలు: స్త్రీహత్య, శిశుహత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, గురుహత్య. ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే. తండ్రి సంపాదనను సులభంగా అనుభవించడానికి కొడుకుకి స్వతంత్రం దొరుకుతున్నది, కానీ అదే స్వతంత్రం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకడం లేదు. కూర్చొని ఆలోచించాకే అర్థమైంది జీవితం మొత్తం 3 పూటల తిండి కోసం మాత్రమేనని. ఒకరిని జీవితాంతం ఏడిపించడానికి దేవుడు తీసుకునే నిర్ణయం సరికాని తోడుని వారి జీవితంలోకి ప్రవేశపెట్టడమే. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడైనా సరే. అబ్బాయిలను ఖర్చు పెట్టే వాళ్ళుగా పెంచకండి, అమ్మాయిలను చనువుగా పెంచకండి. రెండు కూడా ప్రమాదమైనవే. మోజు ఉన్నప్పుడు బంగారం అంటారు, మోజు తీరగానే చెడ్డది అంటారు. మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలి. అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. అదే జీవితం. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఇలా ప్రేమించు. మన చేతికి, మన కన్నుకి ఉన్న ప్రేమల. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అదే కన్ను ఏడుస్తుంటే చేయి తుడుస్తుంది. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడు గుర్తించలేడు. తెలివిగా ఆలోచించు, సులువుగా పనిచేయి. హోదా కన్నా మానవత్వం గొప్పది. సాయం చేయాలన్న గుణం కేవలం డబ్బుంటేనే రాదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. అక్కరలేని విషయాలలో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం చాలా సులభంగా సాగిపోతుంది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. మనం ముందుకు వెళ్ళడానికి చూసి వెనుక ఉన్న వాళ్ళందరూ సంతోషపడే ఒకే ఒక్క స్థలం ఏందంటే వరుసలో మాత్రమే. ముళ్ళగూటిలో ఉన్నప్పటికీ పక్షులు సంతోషంగా ఉన్నాయి. ఏసి భవనాలలో ఉన్నప్పటికీ మనుషులు మనశ్శాంతి లేకుండా ఉన్నారు.
భారాన్ని తలిచి బాధపడకు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ కిందే అని మర్చిపోకు. పేదవాడి దగ్గర నువ్వు పొందే శాపము, ధనవంతుడి దగ్గర నువ్వు పొందే పొగడ్తలు రెండు ప్రమాదమైనవే. ఒక అబద్ధం 100 ద్రోహులకు సమానం. ఒక ద్రోహం 100 హత్యలకు సమానం. వెన్నుపోటు పొడిచే చాలా మంది కంటే ముఖము మీద కొట్టే కొంతమంది గొప్పవాళ్ళు. డబ్బులు ఉందని, ఖర్చులను బలం ఉందని శత్రువులను పెంచుకోకండి. ఆడవాళ్లను నమ్ముకొని మాత్రమే ఆభరణాల దుకాణాలు తెరుస్తున్నారు. మగవాళ్లను నమ్ముకొని మాత్రమే తాకట్టు దుకాణాలు తెరుస్తున్నారు. ఇల్లరికం అల్లుడుగా ఉండేదాన్ని మగవాళ్ళు అవమానంగా భావించేటట్లు ఇల్లరికం కోడలుగా ఉండదాన్ని ఆడవాళ్లు అవమానంగా భరించుకుంటే కుటుంబం అనే దానిని ఈ ప్రపంచం చూసేది కాదేమో. ఈ ప్రపంచంలో తన భార్య కన్నా అందమైన ఆడది లేదని నిర్ధారించడానికి మాత్రమే బయట ఆడవాళ్లు కనిపించినప్పుడు మగాళ్ళు తదేకంగా చూస్తుంటారు. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే రేపటి కోసం ఎప్పుడు కలలు కనండి. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంలోతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలు అనేవి పలకరించినట్టు ఉంటాయి. లేదంటే అత్యవసరాలే పరిగెత్తిస్తాయి. అప్పు ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటారు, లేక శత్రువునైనా సంపాదించుకుంటారు. ప్రేమకు నిజమైన విజయం ఎప్పుడంటే ప్రేమలు కలిసినప్పుడు కాదు, ప్రేమికులు కలిసినప్పుడు మాత్రమే. మరణించే ముందు జీవితం మొత్తం ఒకసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందట. అది నిజం. దాన్నే జీవితం అంటారు. ఇంకొకరి గురించి నీవు ఎన్నడూ అతి జాగ్రత్తగా తీసుకోకు. తర్వాత వారు నీ నుండి తప్పించుకోవాలని చూస్తే నీవు తట్టుకోలేవు. కొన్ని నచ్చడానికి కారణాలు ఉండవు, కొన్ని నచ్చకపోవడానికి కూడా అంతే. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. చచ్చాక శవానికి కూడా నిప్పు పెట్టేవారి కంటే బ్రతికుండగానే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు. గెలవకపోతే వీడు మారాడు, గెలిస్తే వీడు మావాడు. ఇంతే ఈ లోకం. పడిపోయినప్పుడు పైకి తీసుకొచ్చేవారు ఎవరూ లేరని తీసుకున్నవాడు ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. నొప్పి మాట్లాడినంత నిజాయితీగా మారే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. ఈ రోజు నీవు ఒకరికి కీడు చేసినట్లయితే రేపటి జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకున్నట్లు అర్థం. అమ్మాయిలు అందాన్ని చూసి మోసపోయిన అబ్బాయిల కన్నా అబ్బాయిల నమ్మకమైన మాటలను నమ్మి మోసపోయిన అమ్మాయిలే ఎక్కువ. 100 మంది కొడుకులు ఉన్న ఇంటికి కలరాదు, కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. మనిషికి నాలుక ఒకటి, చెవులు మాత్రం 2. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే అన్ని చోట్ల ఎత్తులో ఉంటుంది గడియారం. జోస్యం చూసే చిలుకకు మనిషికి పెద్దగా తేడా లేదు. చేసే పనికి కూలి ఇస్తే చాలు. స్వతంత్రం వచ్చిన విషయాన్ని మరిచిపోతారు. చెప్పులు కుట్టేవాడి దగ్గర నీ చెప్పులను నీ చేతితో తీసి ఇచ్చేంత మనస్తత్వం ఉంటేనే చాలు. నువ్వు కూడా మానవత్వం గల మనిషివే. కాపరి చేతిలోని కర్ర శిక్షించడానికి కాదు, మార్గదర్శన కోసం మాత్రమే. బ్రతిమిలాడే మగాడు దొరికితే మాటిమాటికి కోపము పడుతూ ఉంటుంది ఆడది. అందమైన అబద్ధం, నేను నిన్ను మా అమ్మలా చూసుకుంటాను, వాడికి వచ్చేసింది నాకు ఇంకా రాలేదు అని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక విషయం ఏమిటంటే మారడం మాత్రమే. నాన్న గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే సంపాదించి ఖర్చు పెట్టి చూడు. అమ్మ గొప్పతనం తెలుసుకోవాలి అనుకుంటే వంట చేసి తిని చూడు. ఆశలను వదులుకున్న వాడు బుద్ధుడు అయితే మిడిల్ క్లాసులో పుట్టే ప్రతి ఒక్కడు బుద్ధుడవుతాడు. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది. కోట్ల రూపాయలు పెట్టినా దొరకని ఆనందం ప్రేమించిన వారి మనసులో కౌగిలిలోనే దొరుకుతుంది. మా అమ్మ చెబుతూ ఉండేది, నచ్చిన వాళ్ళ కోసం ఏడవవచ్చు, కానీ నచ్చిన వాళ్ళని ఎన్నడూ ఏడిపించకూడదని. మన తండ్రి చెప్పినవన్నీ సరైనవే అని మనకు అర్థమైనప్పుడు నువ్వు చెప్పేవన్నీ తప్పు అని చెప్పేందుకు మనకు ఒక కొడుకు పుట్టుంటాడు.
ఏడుపు యొక్క శబ్దాన్ని తగ్గిస్తుంది వయసు. కష్టపడి నిద్రపోయే లోపు సగం రాత్రి ముగిస్తున్నది. బాగా నిద్ర వచ్చే సమయానికి ఉదయిస్తున్నది. ప్రతిరోజు జుట్టుని సరి చేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు, కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడు అంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నేను వదిలేసి వెళ్ళినా నేను వచ్చేంత వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండేవి నా చెప్పులు మాత్రమే. పెళ్లికి ముందు మనకు అమ్మా నాన్నకు తెలియకుండా డబ్బులు ఇస్తుంది. పెళ్లికి తర్వాత మనము అమ్మకి భార్యకి తెలియకుండా డబ్బులు ఇస్తాము. ఉప్పు అమ్మేటప్పుడు వర్షం పడుతుంది, పిండి అమ్మేటప్పుడు గాలి వీస్తుంది అని వాగుతూ ఉండకండి. రెండిటిని కలిపి బోండాలుగా అమ్మేసి వస్తూ ఉండండి. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో. ఆలయాలకు వెళ్లే వాళ్ళందరూ మంచివాళ్లు కారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరూ చెడ్డవాళ్లు కారు. ఎదురుగా ఉన్నది ఎముడైనా ఎదిరించి నిలబడు. అతనికి కావాల్సింది నీ మరణమైనా తెగించి నిలబడు.